Daily. Taste the Daily. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జూలూరుపాడు మండల వ్యాప్తంగా తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల కేంద్రంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని నాయకులు కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థ లాంటిది తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు అందరూ నాయకత్వం చేస్తున్నారంటే ఆ రోజున రాజకీయాల్లో ఏకపక్షంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఈ రోజున కొన్ని వేల మంది పదవులు అనుభవిస్తున్నారు. దేశంలో ప్రక్షాళన రాజకీయాల్లో తీసుకొచ్చింది. అంతకుముందు మనకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఎంపీ ఎవరో తెలియదు, మనకి పైన ఏ నాయకత్వం ఉందో తెలియదు. మన ఊళ్ళో ఉన్న ఒక గ్రామ పెద్ద చెప్తే ఓటేసేవాళ్ళం కానీ ఎమ్మెల్యేని చూసేవాళ్ళం కాదు, ఎంపీని చూసేవాళ్ళం కాదు. అటువంటి తరుణంలో అన్న ఎన్టీ రామారావు జీవిత చరిత్రలో అన్ని వేషధారుల్లో ఎన్నో సినిమాలు తీసి అన్ని రంగాల్లో అవగాహన చేసుకుని తెలుగు జాతికి ఒక ప్రత్యేకత రావాలి, ఢిల్లీ కథ వడగాలి అనే ఆసక్తితో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత ప్రజలు కూడా ఒకసారి గుర్తించారు, తెలుగు రాష్ట్రాలకి ఒక ఆశాజ్యోతి వచ్చింది. ఆ ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఈ చరిత్రను మార్చగలని నమ్మకంతో 9 నెలల్లో అధికార ఘట పెట్టిన చరిత్ర అన్నా ఎన్టీ రామారావుకి మనం ఇచ్చిన గిఫ్ట్ ఈ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చిన తర్వాత అన్న చెప్పాడు, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం, అందరం కలిసిపోవాలి, పేదలకు నిర్వహించాలి, చట్టసభలో మార్పు రావాలి అని ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మహాపురుషుడు, మహాయోగుడు. ऑपरेशन कमर का लाभ